మనం బోనాల సెలబ్రేషన్ సెకండ్ ఎపిసోడ్ లో ఉన్నాం. సెకండ్ ఎపిసోడ్ మనం ఫస్ట్ ఎపిసోడ్ లో స్వీట్ చేసాం కదా, అయితే ఇప్పుడు ఏమైనా హాట్ హాట్ చేద్దాం. హాట్ ఏం చేద్దాం? ఐడియా, మనం మినపగారెలు చేద్దాం. మినపగారెలు, నాకు గారెలు అంటే బాగా ఇష్టం. అదే మిరపగారెలు. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తా. చెప్పు. వడ పిండి, రుబ్బిన మినప్పప్పు, జీలకర్ర, ఆనియన్స్, ఉప్పు, ఆయిల్, పచ్చిమిర్చి. సో ఫస్ట్ ప్రొసీజర్ నాకు తెలుసు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కదా. స్టవ్ వెలిగించి నెక్స్ట్ దానిపైన బాండి పెట్టాలి. ఇప్పుడు అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి. కాస్త హీట్ ఎక్కాలి. నువ్వు మర్చిపోయాక ఇది వేరే లోపు మనం ఇంకో ప్రెషర్ కూడా చేయాలి, తెలుసు కదా. నేర్పిస్తుందే నేను, నాకు తెలీదా? అబ్బో. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఆనియన్స్ వేసుకోవాలి. కాదు, ఆనియన్స్ నే వేయాలి అంటే ఎస్ అని అన్నా. అందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం. దాని తర్వాత జీలకర్ర. నెక్స్ట్ మనం సాల్ట్ 1/4 teaspoon. రుబ్బిన మినపప్పు పిండి ఇందులో వేయాలి. పిండే ఎయ్యి కాదు, పిండి. స్పూన్ అంతే చేయమంటున్నాను. అదే నువ్వు చేసేస్తున్నావు. సూపర్. నువ్వు అయిపోయింది. నువ్వు అంటుంటే మొక్కనికి ఇది పోయాలంట. వద్దు, పోయానా? అస్సలు నచ్చదు నాకు. నీకు హోలీ అంటే ఇష్టం కదా. అది వాటర్ తో చేస్తారు, పిండితో కాదు. అదే పండుద్దాం. ఏం పిండిలోనే కాస్త వాటర్ కొడతాం. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం కదా, కొంచెమే కదా మరి. ఇప్పుడు మిక్స్. నువ్వు మిక్స్ చేస్తావా? ఆఫ్ కోర్స్ ఇవాళ స్పెషల్ డే కదరా, ఏం చేసా? నిన్న రాత్రి నేను మా డాడీని బాగా పీక్కు తిని ఈ షర్ట్ నిన్న రాత్రి కొనుక్కున్నా. అంటే ఈ రోజు నేను బాగా కలర్ఫుల్ గా ఉండాలని మా డాడీని బాగా పీక్కు తిని అబ్బా పాపం చెప్పాల్సింది మా డాడీకి కదా. నాకు పీక్కు తిన్నాను కదా, నా పళ్ళు అసలు ఏమైపోయావు. చాలు, పీకింది మీ డాడీని కదా, అందుకని మీ డాడీకి పాపం చెప్పాలి. తమ్ముడు వెళ్ళి పక్క అడుకో, చేసిస్తాను. ఓకే, నాకు కాస్త ఫ్రీ అయ్యాను కదా నేను, నో ప్రాబ్లం. ఫ్రీ అయ్యావు కదా, ఏదో ఒక దేవుడి పాట పాడు. దేవుడి పాటగా నాకు వేల పాట తెలుసు, సినిమా పాట తెలుసు. ఈ దేవుడి పాట ఏంటి? దేవుడి గురించి పాట పాడడం రా. దేవుడి గురించి పాట పాడు. నాకు తెలియదు. నీకేం తెలుసని? నాకేం తెలుసని. సరే, ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఇవాళ వేరెక్కింది. డైలాగ్ చెప్పా? ఓకేనా? డైలాగ్ చెప్పావా? ఆల్ వేరెక్కింది. చాలా బాగుంది డైలాగ్. అక్క, నువ్వు దేవుడి పాట పాడమని చెప్పావు కదా, పాడుతున్నా. ఓకే. దేవుడా, ఓ దేవుడా, అరక్కున చొర చేపించావు, మంచి చేయడానికి పక్కన కక్కిచ్చు. తమ్ముడు చాలు తమ్ముడు, ఆయిల్ హీట్ ఎక్కువైంది, మనం చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని నీట్ గా కలిపేసాం కదా, దీన్ని మనం వడలాగా చేసుకోవాలి.
ఇదేంటి చేత్తో చేయట్లేదు? పెద్దోళ్ళు అంటే మమ్మీ వాళ్ళంటే వాళ్ళు చేత్తో చేస్తారు, మనం చేత్తో చేస్తే పర్ఫెక్ట్ రావు కదా, అందుకని నేను స్పూన్ తో చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్! మా అక్క స్పూన్ తో గారెలు చేస్తుంది. అలా మీకు చేయడం వచ్చా రాదనుకుంటే వాచ్ చూడ చెఫ్ ఫాలో అయిపోండి. తమ్ముడు అయిపోయినా చెప్పడము చాలు. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కువైంది, సో స్పూన్ తో ఇంత పిండిని తీసుకుని అంతే పిండిని తీసుకుని ఇందులో వేయాలి. ఎస్, అది అక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రై అవుతూనే ఉంది, లేకపోతే చికెన్ అవుతుంది. ఇంకేమైనా సొల్లు కబుర్లు చెప్పు. వెళ్ళం కాదు, ఇది కబుర్లే. అక్కడ కలుపు, అది ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఫ్లిప్పా? ఇంకా చేయకు, కాస్త ఫ్లిప్ అంటే నేను ఎలా అనుకున్నాను తెలుసా, ఇలా తిప్పుతారు. చాలా నేను ఎత్తుమే పడుతుంది సార్ అది. అవును, చాలు 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 చాలు. చూసారు కదా అండి, మేము ఇలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, అవి చాలా బాగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయాక 2 sides రోస్ట్ అవుతుంది. దాని తర్వాత మనం సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మినపప్పు గారెలు రెడీ. సో ఈ గారెలు రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గారెలు అయిపోయాయి కదండి. సో మనం ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాం. టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు సో దానికి కావాల్సిన పదార్థాలు రుబ్బిన మినప్పిండి, సాల్ట్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఆయిల్. ఆయిల్ అంటే ఆయిల్. సో దాని ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. కాదు ముందుగా ఈ బాండీ పెట్టి దాంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది కాస్త వేదయ్యే లోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా రుబ్బిన మినప్పిండి సరే మళ్ళీ చెప్తా, రుబ్బిన మినప్పిండి వేసి దాన్ని కలపాలి. సో దాని లోపలే ఆయిల్ హీట్ ఎక్కువవుతుంది కాబట్టి తర్వాత మా అక్క చేసినట్టు స్పూన్స్ లో వేసుకుని ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత మన టేస్టీ మినపప్పు గారెలు రెడీ. సో సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. మధ్య ఎవరు చెప్తారు? నేను కూడా వచ్చా అక్క, నేను కూడా. You can, you know. ఇంకెంతసేపు అమ్మా? ఒక బాహుబలి 3 తీసేలోపు నేను బాబులు 3 బాబా ఇది ఒక్కడే నాది ఫుట్బాల్ ఆడుకుంటా. సో మనం సర్వ్ చేసేసుకున్నాము. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. లా 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 లా. ఎలా ఉంది? చాలా హాట్ గా సూపర్ ఉంది. అంత హాట్ ఉందా? నువ్వు తిని చూడు తెలుస్తుంది. హాట్ ఉన్నా కదా, కాలిపోతే తీసుకో. ఎలా ఉంది? సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది. చాలా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఇలాంటివి పండగలప్పుడు చేసుకుంటే అదిరిపోద్ది. నేను చెప్పాలి నిజంగా, కాస్త వేరు ఉన్నా కూడా చాలా బాగుంది, చాలా అద్భుతమైంది అసలు నిజంగా. నువ్వు ఎంత ట్రై చేసుకుందే బాగా మాలాగా చేయండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ బోనాలు ఎపిసోడ్. ఇంకో స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.